జులాయిగా తిరగడం, ఎటువంటి ఆదాయం లేకపోవడంతో ఈజీగా ఎలా డబ్బులు సంపాదించాలని ఆలోచించాడు ఆ మోసగాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు దండుకోవడానికి స్కెచ్ వేశాడు. స్నేహితులు, బంధువులందరితో తనకు పెద్ద వాళ్ళతో పరిచయాలున్నాయని, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి వారి వద్ద లక్షల రూపాయలు కొల్లగట్టాడు. అంతేనా, వారికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నట్లుగా నమ్మించడానికి నకిలీ నియామక పత్రాలు, సర్వీస్ బుక్లను కూడా వారి చేతికందించాడు. వాటిపై ఏకంగా ఒక జిల్లా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేశాడు. మరి ఆ ఘరానా మోసగాడి గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. మంద కళ్యాణ్ అనే వ్యక్తి వరంగల్ మున్సిపాలిటీలో పబ్లిక్ హెల్త్ జవాన్గా 2019 నుంచి 2024 వరకు పనిచేశాడు. ఉద్యోగంలో వచ్చే డబ్బులు అతడి జల్సాలకు సరిపోకపోవడంతో 2024 ఫిబ్రవరిలో ఆ ఉద్యోగాన్ని మానేశాడు. ఎటువంటి ఆదాయం లేక జులాయిగా తిరుగుతూ డబ్బుల కోసం మోసాలు చేయడానికి డిసైడ్ అయ్యాడు. ఈజీగా మనీ సంపాదించడం కోసం స్నేహితులను, బంధువులను బురిడీ కొట్టించి డబ్బులు దండుకోవడానికి స్కెచ్ వేశాడు కళ్యాణ్. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారి చిట్టా రెడీ చేసుకుని వాళ్లను టార్గెట్ చేసుకున్నాడు. తనకు పెద్ద వాళ్లతో పరిచయాలు ఉన్నాయని వారిని నమ్మించాడు. వరంగల్ కలెక్టరేట్ కార్యాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. 40 మంది వద్ద 16,14,000 రూపాయల వరకు వసూలు చేశాడు కళ్యాణ్. అయితే ఉద్యోగాలు ఇప్పిస్తున్నట్లు నమ్మించటానికి కూరపాటి భవ్య కిరణ్, మంద వంశీల సహకారంతో నకిలీ సర్వీసు బుక్కులు ప్రింట్ చేసి నకిలీ నియామక పత్రాలను అందజేశాడు. అయితే ఆ నకిలీ నియామక పత్రాలు, సర్వీస్ బుక్కులపై వరంగల్ కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు కళ్యాణ్. విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లి పోలీసులను విచారణకు ఆదేశించడంతో వారు రంగంలోకి దిగి కూపీలాగారు. దాంతో మంద కళ్యాణ్ బండారం మొత్తం బయటపడింది. పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్న కళ్యాణ్ను వారు చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నారు. ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేసి కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన మంద కళ్యాణ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. అతడి వద్ద 39 సర్వీస్ బుక్లు, 23 నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు, ఒక కారు, ద్విచక్ర వాహనం, కలర్ టీవీ, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మిగతా 2 నిందితులు పరారీలో ఉండగా పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.